2021లో శ్రీశైలంలో లభ్యమైన రాగి రేకుల శాసనాలు తోకచుక్కలు ఉల్కపాతాలకు సంబంధించిన విశేషాలను వెల్లడించాయి. 1456లో విజయనగర రాజు మల్లికార్జున తోకచుక్కల ప్రభావాన్ని నివారించేందుకు శ్రీశైలంలో శాంతి హోమాన్ని నిర్వహించారు. ఈ హోమంలో భాగస్వామ్యమైన వేద పండితులు లింగనార్యకు సింగపుర గ్రామాన్ని దానం చేశారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో 2021లో లభ్యమైన రాగి రేకుల శాసనాలు ఆసక్తికర సమాచారాన్ని తెలియజేశాయి. భారత పురావస్తు శాఖ శాసనాల అధ్యయన విభాగం సంచాలకుడు మునిరత్నం రెడ్డి ఈ వివరాలు తెలిపారు. ఈ శాసనాల్లో తోకచుక్కలు ఉల్కపాతానికి సంబంధించిన విశేషాలు ఉండడాన్ని వారు గుర్తించారు. జరిగింది. ప్రతి 72-80 ఏళ్లలో భారీ సంఖ్యలో ప్రకాశవంతమైన తోకచుక్కలు పడడం, ఉల్కాపాతాలు సంభవించడం సాధారణమని శాసనాల ద్వారా తెలుస్తోంది. పురాతన కాలంలో ఈ ప్రకృతి సంఘటనలపై విపత్తుల భయం ఉండేదట. 1456లో విజయనగర రాజ్యంలో తోకచుక్కలు పడతాయి అన్న అంచనాలు భయాందోళనకు గురిచేశాయి. ఆ సమయంలో విజయనగర రాజు మల్లికార్జున తోకచుక్కల ప్రభావాన్ని నివారించేందుకు శ్రీశైలంలో భారీ స్థాయిలో శాంతి హోమాన్ని నిర్వహించారట. ఈ పూజలు విజయవంతమయ్యాయని విశ్వసించిన రాజు తన సామ్రాజ్యంలో తోకచుక్కల ప్రభావం లేకపోవడం వల్ల సంతృప్తి చెందాడట. శాంతి హోమంలో ముఖ్య పాత్ర పోషించిన లింగనార్య అనే వేద పండితుడికి రాజు సింగపుర అనే గ్రామాన్ని దానమిచ్చారు. లింగనార్య ఖగోళ శాస్త్రంలో ప్రావీణ్యమున్న వేద పండితుడని శాసనాల ద్వారా తెలుస్తోంది. రాజు మల్లికార్జున ఈ విశేషాలను సంస్కృతం, నాగరి భాషల్లో రాగి రేకులపై శాసనాలుగా రాయించారని అధికారులు తెలిపారు. 2021లో వెలుగు చూసిన ఈ రాగి శాసనాలు పురాతన ఖగోళ విజ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి. ఈ వివరాలు విజయనగర సామ్రాజ్యంలో ఖగోళ చరిత్ర, ఆధ్యాత్మిక చర్యల ప్రాముఖ్యతను చాటి చెప్తున్నాయి.